ప్రపంచంలో ఏ దేశం సాధించని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది భారత్. ఏ దేశం అడుగుపెట్టని చందమామ దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది భారత్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 విజయం సాధించింది. సాయంత్రం 6:04 జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది. చంద్రయాన్-3 విజయంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం పట్ల యావత్ భారతదేశ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రయాన్-3 బృందం, ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది. ఇప్పటి వరకు ఏ దేశము చేరుకొని చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ను సురక్షితంగా దింపి జయకేతనం ఎగురవేసింది. 4 ఏళ్ల కిందట చివరి క్షణాల్లో చెదిరిన కలను పట్టుదలతో ఇస్రో సాకారం చేసుకుంది. చంద్రయాన్-3 మిషన్లో తుది అంకాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం విక్రమ్ ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది. ఇప్పటి వరకు అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ మాత్రమే చందమామపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించగా వాటి సరసన భారత్ కూడా చేరింది. అయితే ఏ దేశమూ చేరుకొని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టడం ఇస్రో ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. సాయంత్రం 5:44 ల్యాండర్ మాడ్యూల్ నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంది. చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ ప్రారంభమైంది. ఏఎల్ఎస్ కమాండ్ను స్వీకరించిన వెంటనే ల్యాండర్ మాడ్యూల్ థ్రాటల్ బుల్ ఇంజన్ల వేగాన్ని తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళింది. చివరి 17 నిమిషాల సంక్లిష్ట ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్న విక్రమ్ ల్యాండర్ సాయంత్రం 6:04 జాబిల్లిపై అడుగుపెట్టింది. గంటకు దాదాపు 6,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వ్యోమనౌక 17 నిమిషాల్లోనే తన జోరుకు కళ్ళెం వేసుకొని చందమామ దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దిగింది. చందమామ ఉపరితలంపై సెకనుకు సెంటీమీటర్ వేగంతో రోవర్ కదులుతుంది. ల్యాండర్, రోవర్ 14 రోజుల పాటు జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు సాగిస్తాయి. బెంగళూరులోని మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ నుంచి చంద్రయాన్-3 ల్యాండింగ్ ఈవెంట్ను ఇస్రో శాస్త్రవేత్తలు వీక్షించారు. బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ వర్చువల్గా ఈ ల్యాండింగ్ ప్రక్రియను తిలకించారు. చంద్రయాన్-3 ఘన విజయంతో తన జీవితం ధన్యమైందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిందని, అమృత కాలంలో తొలి ఘన విజయం ఇదని అన్నారు. जी हाँ, आप अपने स्क्रीन पे देख सकते हैं, ये जो पथ निर्धारित किया गया है, लैंडर पूरी तरह से उसी को ही फॉलो कर रहा है. इस समय हम लगभग 200 मीटर की हाइट से भी कम आ चुके हैं. We are approaching the vertical descent phase 2, which will have the lander module hovering at nearly 150 meters above the lunar surface. जी हाँ, आप इस तालियों के गड़गड़ाहट को सुन सकते हैं, जो कि सेकेंड हैवरिक फेज के कंप्लीट होने के बाद इन सारे वैज्ञानिकों के द्वारा की जा रही है. Currently only 2 engines are now being fired, and we are nearly at zero velocity, vertical and horizontal. We were hovering and now we are approaching the moon surface. धीरे धीरे लैंडर की वेगमान को कम किया जा रहा है और हम अब लगभग 50 मीटर से भी कम आ चुके हैं. जी हाँ, आप अपने स्क्रीन पे देख सकते हैं कि हम लैंडर मॉड्यूल. People are applauding. Let us module all wait to hear from the Secretary Department of Space and Chairman ISRO. नया इतिहास बनते ही हर भारतीय जश्न में डूब गया है. हर घर में उत्सव शुरू हो गया है. हृदय से मैं भी अपने देशवासियों के साथ, अपने परिवारजनों के साथ इस उमंग और उल्लास से जुड़ा हुआ हूं. मैं टीम चंद्रयान को, इसरो को और देश के सभी वैज्ञानिकों को जी जान से बहुत बहुत बधाई देता हूं, जिन्होंने इस पल के लिए वर्षों तक इतना परिश्रम किया है. उत्साह, उमंग, आनंद और भावुकता से भरे इस अद्भुत पल के लिए मैं 140 करोड़ देशवासियों को भी
कोटि कोटि बधाइयां देता हूं। मेरे परिवारजनों, हमारे वैज्ञानिकों के परिश्रम और प्रतिभा से भारत चंद्रमा के उस दक्षिणी ध्रुव पर पहुंचा है जहां आज तक दुनिया का कोई भी देश नहीं पहुंच सका। Prime Minister called me and conveyed his greetings to each one of you and your family for the wonderful work you did in ISRO. Thanks are to him for the support that he is giving to us for missions like Chandrayaan 3 and the missions that are in the offing. I think that's a great word of comfort that we are receiving for pursuing the inspirational work that we are doing for the nation. I want to tell you, and I want to thank you also for each and everyone who prayed with us in the last many days, who wanted this success to happen in ISRO. I thank all those people in all around the country and maybe beyond the country for their blessings and wishes and affection that he has given to each one of us for doing this work for the last so many years. I want to specifically thank some senior people who have been standing with us, especially the name of Kiran Kumar sir and Mr. Kamalakar, Sri Koteshwar Rao. They have been helping so much. They were part of the team to help them to get the confidence and get the reviews done to ensure that nothing goes with any mistakes. And of course, this is not the work of us alone. This is a work of a generation of ISRO leadership and ISRO scientists. And this is a journey we started in Chandrayaan 1, continued in Chandrayaan 2, and Chandrayaan 2 craft is still working and doing a lot of communication work with us. And all the team that contributed to building Chandrayaan 1 and Chandrayaan 2 should be remembered and thanked while we celebrate Chandrayaan 3. And this is an incremental progress and definitely a great, huge one it is. And thank you so much for all the support and work that you have done. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పాదనలో ఏపీ మొదటి స్థానంలో నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అందులో భాగంగా సోలార్ విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఏపీలో 8,999 మెగావాట్లకు సంబంధించి సోలార్ విండ్ పవర్ ఉందని, రైతులకు ఉచితంగా పగటిపూటే విద్యుత్ అందుబాటులోకి రావాలని, 7,200 మెగావాట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ₹2.49 ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. పంపుడు స్టోరేజీని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 3 పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లాలో ఏర్పాటు కానున్న సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 8,000 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. పర్యావరణ హితంగా ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టు వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. సోలార్ ఎనర్జీ కోసం 2.49 ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుల కోసం ఎన్హెచ్పిసితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో ఇబ్బంది లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసే విషయంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు. పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తు తరాలకు గ్రీన్ ఎనర్జీ అందుతుందని, కాలుష్యకారక విద్యుత్పై ఆధారపడే పరిస్థితి క్రమేణా తగ్గుతుందని, భవిష్యత్తులో పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. వీటికి అనుబంధంగా సోలార్, విండ్ ప్రాజెక్టులు అనుసంధానం అవుతున్న తీరు గ్రీన్ ఎనర్జీలో విప్లవానికి దారితీస్తాయన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు సోలార్ వస్తుందని, సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు విండ్ ఎనర్జీని వాడుకోవచ్చని చెప్పారు. పీక్ అవర్స్లో పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులను వినియోగించుకుంటామని, ఒక కృత్రిమ బ్యాటరీగా పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు పనిచేస్తాయన్నారు. తక్కువ ధరకే కరెంటు వస్తున్నందువల్ల ప్రభుత్వానికి, జెన్కోకు వెసులుబాటు కలుగుతుందని, ప్రభుత్వ సంస్థల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ప్రైవేటు కంపెనీలను కూడా ప్రోత్సహిస్తున్నట్లు తెలియజేశారు. యాగంటిలో 1,000 మెగావాట్లకు సంబంధించిన పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ వాళ్ళు కట్టేట్టుగా, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి కట్టేట్టుగా, కమలపాడులో మరో 950 మెగావాట్లకు సంబంధించిన ప్రాజెక్టు కలిసి కట్టేట్టుగా, దాదాపుగా 2,000 మెగావాట్లకు సంబంధించి దాదాపుగా దగ్గర 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులకు ఏదైతే ఫీజిబిలిటీ స్టడీస్ ఆల్రెడీ అయిపోయినాయో
వీటికి సంబంధించి ఎన్హెచ్పిసి అండ్ రాష్ట్ర ప్రభుత్వం సరిసగం 50% వాటాతో ఇద్దరు కూడా ప్రాజెక్టులు డెవలప్ చేసేట్టుగా ఈరోజు ఎంఓయు కూడా కుదుర్చుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడే ఇంకా కూడా ఎన్హెచ్పిసి ఆంధ్ర రాష్ట్రం ఇంకా వేగంగా కూడా ముందుకు అడుగులు వేసేందుకు ఇంకా కూడా మరో 3 లొకేషన్స్లో కూడా మరో 2750 మెగావాట్లకు సంబంధించి కూడా ఫీజిబిలిటీ స్టడీస్ 41,000 మెగావాట్లకు సంబంధించి ఏదైతే ఐడెంటిఫై చేశామో వాటిలో నుంచి మరో 2750 మెగావాట్లకు సంబంధించిన ఫీజిబిలిటీ స్టడీస్ కూడా చేస్తూ ఉన్నాము. వాటిని కూడా రాబోయే రోజుల్లో NHPC and state government can come together and also do these projects also together. So ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కెపాసిటీస్ కూడా ఒక వైపున బిల్డ్ చేస్తూ ఉన్నాం. మరోవైపున మన దగ్గర ఉన్న కెపాసిటీని మిగిలిన ప్రైవేట్ డెవలపర్స్ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి తద్వారా దేశానికి కూడా రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మంచి చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పిల్ల సైకో వంశీని రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించేందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గన్నవరంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్తను కాపాడుకునే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. తన గెలుపు కోసం కష్టపడిన తెలుగుదేశం శ్రేణులపైన తప్పుడు కేసులు పెట్టించి మరీ వేధిస్తున్న పిల్ల సైకో వంశీ అంటూ మండిపడ్డారు. గన్నవరం గడ్డపై టీడీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. గన్నవరం సమీపంలోని చెనౌట్టుపల్లి SM కన్వెన్షన్ హాలులో టీడీపీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు శ్రేణులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా యార్లగడ్డ వెంకట్రావును నియమిస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలో పసుపు జెండా ఎగురవేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. యార్లగడ్డతో పాటు తెలుగుదేశంలో చేరేందుకు వచ్చిన వారందరికీ పసుపు కండువాలు కప్పి యువనేత సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తన గెలుపు కోసం కష్టపడిన తెలుగుదేశం శ్రేణులపైనే తప్పుడు కేసులు పెట్టించి మరీ వేధిస్తున్న పిల్ల సైకో వంశీ అంటూ మండిపడ్డారు. కనీసం పేరు కూడా సరిగా తెలియని గన్నవరం పిల్ల సైకోకి ఓసారి ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా తెలుగుదేశం బీఫామ్ ఇచ్చిందన్నారు. మంగళగిరిలో ఓటమే తనలో కసి పెంచిందన్నారు. తరచూ ఓడిపోతున్న మంగళగిరి ఇప్పుడు తెలుగుదేశం కంచుకోటగా మారిందన్నారు. గన్నవరం ఇన్ఛార్జిగా చనిపోయే వరకు బచ్చుల అర్జునుడు అంకిత భావంతో కృషి చేశారన్నారు. శాసన మండలిలో తనతో పాటు బచ్చుల అర్జునుడు, మంతెన సత్యనారాయణ రాజు 3 రాజధానుల బిల్లు అడ్డుకోవటంలో ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. బచ్చుల అర్జునుడు కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉండి వారిని రాజకీయంగా పైకి తీసుకొస్తుందని లోకేష్ భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారే, ఎందుకు 3 సార్లు తెలుగుదేశం పార్టీ బీఫామ్ తీసుకున్నారని ఈ సభాముఖంగా ఆ పిల్ల సైకోని అడుగుతున్నా. నమ్మకున్న సిద్ధాంతాలు కట్టుబడి ఉండాలి. అందరికీ కష్టకాలాలు వస్తాయి. దేవుడు అందరికీ అన్ని రకాలుగా పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలని జయించిన వ్యక్తే నాయకుడు అవుతారు. చంద్రబాబు నాయుడు గారు అనేక ఇబ్బందులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన అనేక దొంగ కేసులు పెట్టారు. లోకేష్ పైన కూడా 20 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ ఉందండి, 307. SC/ST కేసు ఉందండి నా పైన. మొన్న గవర్నర్ గారిని కలిసినప్పుడు కూడా చెప్పా, ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన వ్యక్తి. ఆయన అడిగారు, కోర్టుకి వెళ్ళారా క్వాష్కి? నేను వెళ్ళలేదు సార్ అన్న. ఎందుకన్నారు? జైలుకి ఎప్పుడు పంపిస్తాడా చూస్తున్నాను సార్ అన్న. నేను ఏ తప్పు చేయలా. ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు సార్ నేను వెళ్ళి క్వాష్ చేయాలి? బాధ్యత ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన ఉంది. నేను ఎక్కడ పారిపోయే వ్యక్తిని కాదని గవర్నర్ గారు కూడా చెప్పారు. అనంతరం యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓటమి కోసం తామంతా కృషి చేసి పనిచేస్తామన్నారు. టీడీపీ కంచుకోటలో పసుపు జెండా ఎగురవేస్తామని చెప్పారు. ఆత్మాభిమానంతోనే టీడీపీలో చేరామన్నారు. తాము రౌడీజం చేయడానికి రాలేదని రాజకీయం కోసమే వచ్చామని చెప్పారు. అలాగే ఈ రాష్ట్రానికి కూడా లోకేష్ గారు వార్డు మెంబర్ అవ్వలేదు. ఈ పిచ్చివాగుడు కట్టి పెట్టండి. ఆయన వాటికి పోటీ చేస్తే వాటికి ఓడిపోయాడని చెప్పండి. శాసనసభ్యుడిగా ఆయన ఓటమి చెందింది నిజం, అది చెప్పండి. మంగళగిరిలో శాసనసభ్యుడిగా ఆయన ఓడిపోయారని, మళ్ళీ ఈసారి గెలుస్తాడు ఆయన. అలాగే
చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన తర్వాత ఆయన తర్వాత కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఇప్పుడు కేసీఆర్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు, ఓడిపోయినా కూడా ఫస్ట్ సారి శాసనసభ్యుడిగా సిద్దిపేటలో లోకేష్ బాబు కూడా ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ యాక్సెప్టెన్స్ మీరు ఇచ్చారని, ప్రజలు ఇచ్చారని, రాబోయే కాలంలో ఆయనే ఈ రాష్ట్రానికి దశ దిశ కొన్నేళ్లు నడిపిస్తారని భావిస్తూ నన్ను పార్టీలోకి ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మరోసారి నా నమస్కారాలు తెలియజేస్తూ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి డీజీపీకి ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి కుట్ర చేస్తున్నట్లు సమాచారం ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. టీడీపీలో చేరాలని అడిగితే నిరాకరించానని, అందుకే లోకేష్ ఈగో హర్ట్ అయిందన్నారు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో పోసాని మాట్లాడారు. లోకేష్తో తనకు ప్రాణహాని ఉందని అన్నారు. తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నాడని పేర్కొన్నారు. డీజీపీ దృష్టికి అన్ని విషయాలు తీసుకువెళ్లినట్లు తెలిపారు. తనకు భద్రత కల్పిస్తానని డీజీపీ హామీ ఇచ్చినట్లు చెప్పారు. టీడీపీలోకి తనను చేర్చుకోవాలని లోకేష్ ప్రయత్నించారని, ఆయన పీఏ చైతన్య ద్వారా కలిసే ప్రయత్నం చేశారన్నారు. తాను చేరనని చెప్పడంతో తనపై కక్ష పెంచుకున్నాడని తెలిపారు. తనకు ముఖ్యమంత్రి పదవి వద్దు, ప్రజలే ముఖ్యమని కాంగ్రెస్లో ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పారని, కానీ కాంగ్రెస్ ఓడిపోగానే టీడీపీలో చేరి చంద్రబాబు ఎన్టీఆర్ పక్కన చేరారని, తర్వాత ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచారన్నారు. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు, లోకేష్ డ్రామాలాడుతున్నారని పోసాని మండిపడ్డారు. కాపులకు అన్యాయం చేసిందే టీడీపీ అని విమర్శించారు. చంద్రబాబుకు పదవి ఇష్టం లేకపోతే పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేస్తానని ప్రమాణం చేయాలన్నారు. లోకేష్ బండారం మొత్తం బయటపెట్టింది తానేనని, లోకేష్ అందరినీ బట్టలు విప్పి కొడతా అంటున్నారు. ఎన్నిసార్లు ఎంతమంది బట్టలుడదీస్తావు, ప్రజలకు ఏం చేస్తావో చెప్పు అని పోసాని లోకేష్పై మండిపడ్డారు. అట్లాంటి వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఉంటే భయం లేదు మనకి. కానీ మనం ఎంత విమర్శిస్తున్నా నవ్వుతూ బ్యాక్ స్టాబింగ్ చేసే ఫ్యామిలీ వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు అదే మెంటాలిటీ. మీరు చూడండి, అతను ఒకప్పుడు ఇప్పుడు రావులపాలెం వెళ్ళారు. రావులపాలెంలో ఎక్కువ కాపు సోదరులు ఉంటారు. ఏమన్నాడు, ఏమయ్యా నాకు ఇప్పుడు ముఖ్యమంత్రికి అవసరమా? ముఖ్యమంత్రి కాదు తమ్ముళ్ళు, ప్రజలు, సమాజం అని చెప్పాడు కదా వాళ్ళ నాన్నగారు. నాకెందుకయ్యా ముఖ్యమంత్రి అని. సేమ్ ఇదే అతను కాంగ్రెస్లో ఉన్నప్పుడు రామారావు విమర్శించినప్పుడు, రామారావు గెలిచినప్పుడు సేమ్ వచ్చి కాంగ్రెస్ని వదిలిపెట్టి రామారావు గారి కాళ్ళు పడి నేను మీ పార్టీలో ఉంటానంటే, ఎందుకు వచ్చావు నా పార్టీలోకి? ఏం మావయ్య నాకేమన్నీ కొత్త, కాంగ్రెస్లో పదవులే చేశాను, ఇవన్నీ నాకు వద్దు. ఇప్పుడు చెప్పాడు రావులపాలెంలో అదే డైలాగ్ రామారావు చెప్పాడు. ముఖ్యమంత్రి నాకు అవసరమా తమ్ముడు, కాంగ్రెస్ పార్టీ నాకు అవసరమా మామయ్య, అప్పుడు నేను మంత్రి చేశాను మామయ్య, ఓన్లీ మీ సర్వీస్ చేయడానికి వచ్చా. ఏం ఇదే వరుడు రామారావు చెప్పాడు, రామారావు నైస్ పారేశాడు. అదే రావులపాలెంలో చెప్పాడు, ఓట్లు వేసేస్తాను ప్రయత్నిస్తున్నాడు. నారా లోకేష్కు గుడివాడలో పోటీ చేసే దమ్ముందా అంటూ పేర్ని నాని సవాల్ విసిరారు. సూర్యుడు అస్తమించాక లోకేష్ యాత్ర ప్రారంభం అవుతుందని ఎద్దేవా చేశారు. పాదయాత్ర పగటిపూట చేస్తే జనం చీకొడతారని, జనం నిద్రపోయాక అర్ధరాత్రి చేస్తున్నారని, రోజుకు 1000 రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చి జనాన్ని రప్పించుకుంటున్నారు అని మండిపడ్డారు. లోకేష్ను సంస్కారం లేని వ్యక్తిగా మార్చి చంద్రబాబు జనం మీదకి వదిలాడని, జగన్ని బూతులు తిట్టడానికే లోకేష్ యాత్ర చేస్తున్నారన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ జగన్ పాదయాత్ర వీడియోలు చూస్తే ఎలా పాదయాత్ర చేయాలో లోకేష్కు తెలుస్తుందన్నారు. తండ్రి గురించి చెప్పుకోలేని దుస్థితిలో లోకేష్ ఉన్నాడన్నారు. పేదలకు ఇళ్లు కట్టిస్తానని, 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని, విద్యారంగంలో సమూల మార్పులు చేస్తానని జగన్ చెప్పుకొని ఓట్లు అడిగారని, కానీ లోకేష్ బూతులతో పాదయాత్ర చేస్తున్నారని దుయ్యపట్టారు. జగన్ మీద పోటీ చేసే దమ్ము లేకనే దత్తపుత్రుడిని తెచ్చుకున్నారని విమర్శించారు. జగన్ ఇచ్చే పథకాలను తాను ఇస్తానని చంద్రబాబు చెప్తున్నారని, అలాంటప్పుడు జగన్ ఉండగా ఇక చంద్రబాబు ఎందుకని ప్రశ్నించారు. అన్నా క్యాంటీన్ల పేరుతో దోపిడీ చేశారన్నారు. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణాన్ని టీడీపీ ఎలా అడ్డుకున్నదో జనం అందరికీ తెలుసన్నారు.
ఆధారాలతో సహా లోకేష్తో చర్చించడానికి తాను సిద్ధమన్నారు. తన సవాల్ను లోకేష్ తీసుకునే దమ్ముందా అని ప్రశ్నించారు. ఇకనైనా తప్పుడు సంస్కారం, బూతులు తిట్టడం మానుకోవాలని పేర్ని నాని హితవు పలికారు. మరొక మాట చెప్తున్నాడు, మా నాన్నారు భవిష్యత్తుకు భరోసా అని చెప్పని మీకు 5 వరాలు ఇస్తున్నాడు, మీరు నమ్మండి మా నాన్న ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు, కానీ ఇప్పుడు నేను వచ్చాను తోడు, కాబట్టి మా నాన్న అబద్ధాలు చెప్పనివ్వను నేను అని చెప్పని వాళ్ళ నాన్న ఒక చెడ్డోడు గాను, అంటే అబద్ధాలు ఆడతాడు, జనాలను మోసం చేస్తాడని చెప్తూ ఆయన చెప్తాడు 5 హామీలు ఇస్తున్నాం, మిమ్మల్ని నిద్రిస్తామంటాడు ఈ 5 హామీలతో. ఏంటయ్యా అంటే ఈ 5 కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలు. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు ఈ తండ్రి కొడుకు ఇద్దరు ఇచ్చిన పథకాలని కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రద్దు చేశాడు. ఆ పథకాలు మేము ఇస్తామని కాదు వీళ్ళు చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలకే పేరు మార్చి మేము ఇస్తామంట. దానికి నువ్వు కావాలేంటి? ఈ తండ్రి కొడుకులు కావాలా? 2014లో కూడా 600 హామీలు ఇచ్చారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి. ఎన్ని అమలు చేశారు? పట్టుమని 10 హామీలైనా అమలు చేశారా? హామీలు అమలు చేయలేదు, జనాన్ని మోసం చేశారు, పీడించుకు తిన్నారు. ఇంకా ఆయన మాట్లాడతాడు, ప్రజలకు ఏం మేలు చేస్తామో మీరు మాకు ఓటేయండి, మమ్మల్ని నమ్మండి, ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పండి, మీకు ఈ మేలు చేస్తామని చెప్పని చెప్పకపోగా మా నాన్న చాలా మంచోడు, నేను చాలా మూర్ఖుడిని, ఈయన మూర్ఖుడు అంట, ఇతనికి వీళ్ళకంటే అధికారం ఇవ్వాలంట. ఈ మూర్ఖుడికి అధికారం ఆయనే చెప్తాడు, నేను మూర్ఖుడిని, నాకు అధికారం ఇవ్వండి, ఉగ్రరూపం చూపిస్తా అంట, నేను చాలా చెడ్డోడిని, కోసి కారం పెడతా, గుడ్డలు ఎడదీస్తా, జైల్లో వేస్తా. ఇది ప్రజలకు వీళ్ళు ఇచ్చే మేనిఫెస్టో. తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడే తీరు, వారి వ్యవహార శైలి మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ హెచ్చరించారు. నిన్న గన్నవరంలో జరిగిన సభలో ఆ పార్టీ నాయకులు మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని విమర్శించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన నాయకుడు తన స్థాయి, హుందాతనం మరచి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడం, మహిళా మంత్రిని బూతులు తిట్టడం సిగ్గుచేటన్నారు. నగర అభివృద్ధి మీద చర్చకు తాము సిద్ధమని అన్నారు. తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ 272వ సచివాలయం పరిధిలోని అశోక్ నగర్ మొదటి లైన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. 8వ డివిజన్ ఇన్ఛార్జి యలమంచిలి జయప్రకాష్ వైసీపీ శ్రేణులతో కలిసి గడప గడపకు వెళ్లి ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ధి వివరాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ 8వ డివిజన్లో అత్యధిక భాగం కాలనీ ప్రాంతం ఉన్న టీడీపీ మద్దతుదారులు ఉన్నా సరే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా దాదాపు 6 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అది తమ ప్రభుత్వ పనితీరుకు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటకు నిదర్శనమని అన్నారు. గత 3 రోజులుగా టీడీపీ నాయకులు నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రలో డబ్బులు, మద్యం ఇచ్చి ప్రక్క జిల్లాల నుండి తరలించిన జనాలు తప్ప నగరవాసులు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. అది పాదయాత్ర కాదని, ఈవినింగ్ వాక్ అని ఆ పార్టీ నాయకులే ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారని, పాదయాత్ర పేరుతో హడావుడి తప్ప లోకేష్ ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదన్నారు. ఆ పార్టీ నాయకులు ఎన్ని జాకీలు వేసినా లోకేష్ ఎమ్మెల్యే కూడా కాలేడన్నారు. మైకుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు హర్షించరని, ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. లోకేష్ మాట్లాడుతూ ఎర్రబుక్కని ఏదేదో పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని, ఆ ఉడత చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ లేరని, తాము తలుచుకుంటే మీరు తిరగగలరా అని హెచ్చరించారు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే సంబంధించిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ దృష్టిలో హీరోయిజం లేకపోతే ఉగ్ర రూపం అంటే ఏదో స్టేజ్ మీద అరిస్తే సరిపోతుంది, మీరే సమావేశంలో గట్టిగా అరిస్తే సరిపోతుందని చెప్పి అనుకుంటున్నారేమో. ఈరోజు ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి, ప్రజల మధ్యకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కనుక ఏమైనా మాటలు మాట్లాడితే ఈరోజు ప్రజానికే మీకు బుద్ధి చెప్పే విధంగా. ఈరోజు నిన్న లోకేష్ మాట్లాడుతున్నారు, విజయవాడ నగరం గురించి మేమే అభివృద్ధి చేసాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజు కానివ్వండి, లేకపోతే శాశ్వత భూ పట్టాలే కానివ్వండి అని చెప్పని అనేక కార్యక్రమాల గురించి మాట్లాడారు. అదేవిధంగా విజయవాడ నగరంలో నుంచి కానివ్వండి, ఎవరు వచ్చినా పర్వాలేదు, నగరం మేర అభివృద్ధి కార్యక్రమం మేము చర్చకు సిద్ధమా అని చెప్పని లోకేషే స్వయాన ఛాలెంజ్ చేశారు. ఎస్, మేము సిద్ధంగా ఉన్నాం. లోకేష్ విసిరిన ఛాలెంజ్కి నగరంలో 1వ డివిజన్ నుంచి 64వ డివిజన్ దాకా ప్రతి డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల మేర మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. టైము, ప్లేస్ నువ్వే డిసైడ్ చేయి.
ప్రయోగాత్మకమైన విధానాలకు అనుగుణంగా విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు సూచించారు. పోలాండ్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ పోటీలో బంగారు పతకం సాధించిన ఫిడ్జీ కళాశాలకు చెందిన విద్యార్థి కోడూరి తేజేశ్వర్ను కలెక్టర్ అభినందించారు. సృజనాత్మక ఆవిష్కరణలతోనే దేశం పురోగతి సాధిస్తుందన్నారు. పోలాండ్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ పోటీలో బంగారు పతకం సాధించిన ఫిట్టి విద్యార్థి కోడూరు తేజేశ్వర్కు మహాత్మాగాంధీ రోడ్డులోని ఫిట్టి కళాశాలలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తేజేశ్వర్కు పుష్పగుచ్చం అందచేసి అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సమాచారం తీసుకునే వారి కంటే సమాచారం ఇచ్చేవారిగా తయారవ్వాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సృజనాత్మకత ఆవిష్కరణలతోనే దేశం పురోగతి సాధిస్తుందన్నారు. ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రంలో గోల్డ్ మెడల్ రావటం విజయవాడ ఫిట్టి కళాశాల గొప్పదనమన్నారు. ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను అందిస్తూ కళాశాలకు దేశంలోనే ప్రత్యేకమైన స్థానాన్ని మేనేజింగ్ పార్ట్నర్ పిన్నెపు రమేష్ బాబు తీసుకొచ్చారని తెలిపారు. మోర్ అండ్ మోర్ ఇన్నోవేషన్స్ అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామన్నారు. వాళ్ళ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ, సెకండరీ ఎడ్యుకేషన్ కానీ, ఓకే, నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ, వాటెవర్ దాంట్లో కూడా ఏదైనా కొత్తగా ఏదైనా చేయగలుగుతామా అనేదే ఇంపార్టెంట్. సో ఇప్పుడు కూడా మనము ఆ విధంగా ఆలోచించకపోతే గొప్ప గొప్ప రీసెర్చర్స్ అనేటువంటిది రారు. అవునా? మీ అందరూ కూడా ఐఐటీస్కి, చాలా మంది ఐఐటీస్కి అనేటువంటిది వెళ్తారు కదా అందరూ. మ్యాక్సిమం ఐఐటీస్కి వెళ్ళి ఏం జరుగుతుంది? ఐఐటీస్ నుండి మళ్ళీ మాలాగా అడ్మినిస్ట్రేటర్స్గా వచ్చేస్తున్నారు. అది యాక్చువల్గా ఓకే ఫైన్, ఒకరో ఇద్దరు కానీ మెజారిటీ అందరి ఇప్పుడు మ్యాక్సిమం అడ్మినిస్ట్రేటర్స్ అంతా కూడా ఐఐటియన్సే. ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ బ్రెయిన్స్ అంతా కూడా ఐఐటీస్కే వెళ్తున్నాయి కాబట్టి. అంతే కదా? ఇండియాలో ఉన్న బెస్ట్ బ్రెయిన్స్ ఐఐటీస్కే వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళ ద్వారానే ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేస్తుంది. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేనేజింగ్ పార్ట్నర్ పిన్నెపు రమేష్ బాబు మాట్లాడుతూ అత్యుత్తమ విద్యా బోధనతో విద్యార్థులను తీర్చిదిద్దటంతో అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తున్నట్లు తెలిపారు. గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థికి కళాశాల తరపున 10 లక్షలు అందచేసి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇటీవల తమ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఐఐటి ముంబై, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సీటు సాధించిన పాములపాటి ఆశిష్ను అభినందించారు. ఈ అభినందన సభలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఒక మెడల్, గోల్డ్ మెడల్ వచ్చింది. అది మన విజయవాడ చెందిన స్టూడెంట్, ఫిడ్జీ విజయవాడ క్యాంపస్ సంబంధించిన స్టూడెంట్ అవ్వటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా స్టూడెంట్ని మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లానే తను చాలా రీసెర్చ్ ఓరియంటెడ్గా తన కెరీర్ని డిజైన్ చేసుకోవాలని తను భావిస్తున్నాడు స్టూడెంట్. రేపు ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ తను సాధించాలని కోరుకుంటూ, అట్లానే ఫర్దర్ స్టడీస్లో కూడా తన రీసెర్చ్కి ఉపయోగపడేట్టుగా ఈ సందర్భంగా మేము సంస్థ తరఫున 10 lakhs రూపీస్, 10 లక్షల రూపాయల రివార్డు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అది అతనికి ముందు తన చదువుకి, అట్లానే తన రీసెర్చ్ ఓరియంటెడ్గా తను చేయబోయే హైయర్ స్టడీస్కి ఉపయోగపడాలని మేము దాన్ని ప్రకటించడం జరుగుతుంది. అట్లానే మన ఫిడ్జీ విజయవాడ సంస్థకు సంబంధించిన ఇంకొక విద్యార్థి ఆశిష్ పాములపాటి అనే స్టూడెంట్కి వరల్డ్లోనే బెస్ట్ యూనివర్సిటీ, ప్రఖ్యాతిగాంచిన దాదాపు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్లో సీట్ రావడం జరిగింది. అతనికి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఒకటే కాదు, దాంతోపాటు ఐఐటి బాంబేలో కూడా రావడం జరిగింది. అంటే వరల్డ్లో ఉన్న బెస్ట్ యూనివర్సిటీ, అట్లానే ఇండియాలో ఉన్న బెస్ట్ యూనివర్సిటీ రెండింటిలో కూడా తనకి అడ్మిషన్ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆశిష్ పాములపాటిని కూడా మేము అభినందిస్తున్నాం. 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నెలాఖరున 30న ప్రారంభమయ్యి సెప్టెంబర్ 1వ తేదీన ముగుస్తాయి. 29వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఉదక శాంతితో ఉత్సవాలు ప్రారంభమయ్యి 30వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు దుర్గమ్మకు సుప్రభాత సేవ, అనంతరం స్నాపనాభిషేకం, నిత్య అలంకరణ, పవిత్రాల ధారణ జరుగుతుంది. లోక కళ్యాణార్థం భక్తజన శ్రేయస్సు కోసం ఇంద్రకీలాద్రిపై వైదిక కమిటీ సూచనలతో ఈ నెల 30 నుండి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్రోత్సవాల నేపథ్యంలో 30 నుండి 1వ తేదీ వరకు ఆలయంలో జరిగే అన్ని ప్రత్యక్ష, పరోక్ష సేవలను నిలిపివేశారు ఆలయ అధికారులు. 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై ఈ పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నెలాఖరున 30న ప్రారంభమై సెప్టెంబర్ 1వ తేదీన ముగుస్తాయి.
29వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఉదక శాంతితో ఉత్సవాలు ప్రారంభమై 30వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు దుర్గమ్మకు సుప్రభాత సేవ అనంతరం స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పవిత్రాల ధారణ జరుగుతుంది. అనంతరం చండీ హోమం యాగశాల వద్ద 11 గంటలకు గణపతి పూజ, మండపారాధన, అగ్ని ప్రతిష్టంభన, దేవతారాధన జరుగుతుంది. ఈ మధ్యలోనే 9 గంటల నుండి భక్తులను దుర్గమ్మ దర్శనానికి అనుమతిస్తారు. ఇక సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు మూలమంత్ర హవనములు, వేద పారాయణాలు, హారతి, మంత్రపుష్పం జరుగుతుంది. ఇక 31 కూడా ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు మండపారాధన, సర్వ ప్రాయశ్చిత విధి తాతావ్ దేవతారాధన, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు మూలమంత్ర హవనములు, వేద పారాయణాలు, హారతి, మంత్రపుష్పం యథావిధిగా జరుగుతుంది. సెప్టెంబర్ 1వ తేదీ 10:30కు పూర్ణాహుతి, కలశోద్వాసన, మార్జన, మహదాశీర్వచనం కార్యక్రమాలతో ముగుస్తుంది. ఈ 3 రోజుల పాటు అమ్మవారి ఆలయంలో జరిగే ప్రత్యక్ష పరోక్ష సేవలన్నీ నిలిపివేస్తారు. 3 రోజుల పాటు జరిగేటువంటి పవిత్రోత్సవాలు త్రయోదశి రోజున ప్రారంభమయ్యి అమ్మవారికి త్రయాహ్నిక దీక్షతోటి 3 రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు జరుగుతాయి. అస్పృశ్య దోషాలు దేవాలయాలకి, అక్కడ దేవతలకు కూడా ఉంటాయని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఈ పవిత్రోత్సవాల్ని ప్రతి దేవాలయంలో నిర్వహిస్తారు. అది శ్రావణ మాసంలో ఈ దేవాలయంలో మొదటి నుంచి కూడా నిర్వహించడం చేయడం జరుగుతుంది. 3 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, స్నపనాభిషేకాలు అన్నీ ఉంటాయి. ఈ 3 రోజులు ఆర్జిత సేవలు ఉండవు, అమ్మవారికి ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు పొందాలని కోరుచున్నాము. జై దుర్గా. శ్రావణ మాసం మొదటి మంగళవారం సందర్భంగా నిన్న శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై శాస్త్రోక్తంగా కుంకుమ పూజ నిర్వహించారు. ఉదయం వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ పూజలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ప్రజా అభిమానాన్ని చూరగొని విశిష్ట వ్యక్తిత్వం కలిగిన రాజకీయ నాయకులు, ప్రజానేతలలో అగ్రగణ్యులని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్ కొనియాడారు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రగతికి ప్రత్యేక సంస్కరణలు, పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి విశేషమైన కృషి చేశారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు 151వ జయంతి సందర్భంగా ఏలూరు రోడ్డు అప్సరా సెంటర్ స్వర్ణాలోక్ కాంప్లెక్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్ టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్ మాట్లాడుతూ 1907లో బారిస్టర్ వృత్తిలో ప్రవేశించిన ప్రకాశం 1921 దాకా న్యాయవాద వృత్తిని కొనసాగించారని తెలియజేశారు. స్వరాజ్య పత్రికతో పాటు పలు పత్రికలను నిర్వహించినట్లు గుర్తు చేశారు. 1953 అక్టోబర్ 1న ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రాభివృద్ధికి అడుగులు ముందుకు పడిందన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు దేశభక్తిని, త్యాగనేర్తని ఆదర్శంగా తీసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ దృష్టిని ఆదర్శంగా తీసుకుని వారు కూడా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఇచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చేసిన ప్రకాశం పంతులు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దానిలో భాగంగానే మన కృష్ణా బ్యారేజ్ ఈరోజు కొన్ని వేల మంది, లక్షల మంది రైతులకి వాళ్ళు పాడి పంటలతోటి వాళ్ళ భూములు చక్కగా చేసుకుంటున్నారంటే ఆ రోజు ప్రకాశం బ్యారేజీ కట్టినందువల్ల ఈరోజు చేస్తున్నారు. అలాగే చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నారు. అట్లాగే స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి స్వాతంత్రం కోసం ఎంతో
యావత్ ప్రపంచం గర్వించదగ్గ చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల రీజనల్ ఇన్ఛార్జ్ ఉమారాణి తెలిపారు. 17,000 మంది శాస్త్రవేత్తల అవిశ్రాంతంగా చేసిన కృషి విజయవంతమై భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ స్థాయి గొప్పగా చెప్పుకునే విధంగా చంద్రయాన్ విజయవంతంగా కావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రుడిపై చంద్రయాన్-3 విక్రమ్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నగరంలోని సత్యనారాయణపురం ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు జాతీయ జెండాలతో ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆక్స్ఫర్డ్ రీజనల్ ఇన్ఛార్జి ఉమారాణి, ప్రిన్సిపల్ అశోకులు పాల్గొన్నారు. చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం విశేషాలను ఉమారాణి దృశ్య శ్రవణం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం రీజనల్ ఇన్ఛార్జి ఉమారాణి మాట్లాడుతూ చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావాలని యావత్తు ప్రపంచం భారతదేశం వైపు చూస్తోందని ఉమారాణి తెలిపారు. మరికొన్ని గంటల్లో చంద్రుడిపై అడుగుపెడుతున్న శుభతరుణంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. చంద్రయాన్-2 వైఫల్యాలు అధిగమించి జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతమై భారత్ అత్యున్నత స్థానంలో నిలబడాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రిన్సిపల్ అశోక్ తెలిపారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారని, చంద్రయాన్-3 వారి ఆకాంక్షను తప్పకుండా నెరవేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రష్యా, చైనా లాంటి దేశాల పక్కన ఇండియా కూడా దాని యొక్క స్థానాన్ని ఆక్రమించబోతోంది. ఇటువంటి అద్భుతమైనటువంటి సంఘటనను మా పిల్లలకి తెలియజేయడం కోసం ఈరోజు మా పాఠశాలలో చంద్రయాన్-3ని వీక్షించడానికి ప్రత్యేకమైనటువంటి తరగతుల్ని అవకాశాన్ని మేము కల్పించాము. అదేవిధంగా చంద్రయాన్-2 ఫెయిల్యూర్ నుండి, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అన్నట్టుగా దాని యొక్క ఫెయిల్యూర్ నుండి చంద్రయాన్-3ని మరి యొక్క చేంజెస్ తోటి సాంకేతికపరమైనటువంటి అభివృద్ధిని సాధించాము అని చెప్పడానికి ఇంకొన్ని ఇంప్లిమెంటేషన్స్ని చేసి చంద్రయాన్-3ని పంపించడం జరిగింది. గత నెల జూలై 14వ తేదీన పంపించాము. ఈరోజు మరికొన్ని గంటల్లో చంద్రుని మీద ల్యాండ్ అవబోతుంది. ఈ శుభతరుణంలో మా విద్యార్థులందరి తరఫు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్ టు ఇండియా అండ్ మేరా భారత్ మహాన్. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అన్నదాన సేవలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నామని మండవ నాగేశ్వరరావు అన్నారు. స్వామివారి సేవకులు మండవ కుటుంబరావు స్ఫూర్తితో నిత్యాన్నదాన పథకానికి తమ వంతు సహకారం అందించే అవకాశం కలగడం మహాభాగ్యంగా భావిస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. తిరుమలలో జరిగే నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబరావు మిత్రుల సహకారంతో మండవ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 150,000 రూపాయలు విలువ చేసే 10 టన్నుల కూరగాయలు వితరణ చేశారు. పటమట కెనరా బ్యాంకు పక్క రోడ్డులో కూరగాయల వాహనానికి ప్రత్యేక పూజలు చేసి ప్రముఖ పారిశ్రామికవేత్త కంకణాల రమేష్, మండవ వెంకటరత్నం జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ సామాజికవేత్త, స్వామివారి సేవకులు మండవ కుటుంబరావు టీటీటీకి కూరగాయలు పంపేవారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది దాతలు స్వామివారికి కూరగాయలను పంపించడం ఆనందంగా ఉందన్నారు. ఆయన కీర్తిశేషులైన తర్వాత కూడా కూరగాయలు పంపించడం 3వసారని అన్నారు. అనంతరం భోగేశ్వరరావు మాట్లాడుతూ 2006లో మండవ కుటుంబరావు ఈ యజ్ఞాన్ని ప్రారంభించారని, ఆయన లేకపోయినప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోందని చెప్పారు. లక్షల మందికి జరిగే అన్నప్రసాద పంపిణీలో భాగస్వామ్యం కావటం ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు అవటం కోసం ఆయన ఒక యజ్ఞం ప్రారంభించాడు. ఆ యజ్ఞం నిరాటంకంగా ఆయన ఉన్నంత వరకు సాగింది. మరి ఆయన తదనంతరం కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటూ ఉన్నాం. మరి దేవస్థానం కూడా భక్తులకు మరి ఆయన లేడనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఆయన యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి విజయవాడ వాసులు ఎవరు అడిగినా కానీ లారీని సకాలంలో పంపడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులందరికీ, మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి అన్నదాన కార్యక్రమం ఆ రోజు 100,000 వేలలోంచి ఈరోజు లక్షల మందికి నడుస్తుంది అక్కడ అన్నదానం రోజుకి. అలాంటి అన్నదాన కార్యక్రమం మన విజయవాడ నగరవాసి మండవ కుటుంబరావు గారు మరి 2006లో ఈ కార్యక్రమాన్ని పూనుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే వెళ్ళే భక్తులకి అక్కడ హోటల్లో భోజనం చేయాలంటే చాలా అతి కష్టం. ఒక ఫ్యామిలీ, సామాన్య ఫ్యామిలీ వెళ్తే అలాంటి అన్నదానంలో వెళ్తే అద్భుతమైన ప్రసాదం అక్కడ స్వీకరించడం, ₹1 ఖర్చు లేకుండా మరి దేవస్థానం వారు ఇంతమంది జరుగుతుందంటే, ఇంత కార్యక్రమం ఇంత మంచిగా జరుగుతుందంటే ఇలా భక్తులందరూ ముందుకు రాబట్టి ఇంత ఘనంగా జరుగుతుందండి. అలాగే మున్ముందు కూడా కుటుంబరావు ఆశయాలు మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం.
పేదలు ఎక్కువగా నివసించే భవానీపురం ప్రాంతంలో విజయవాడ గుంటూరు ప్యాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం అభినందనీయమని డిఎంహెచ్ఓ ఉషారాణి పేర్కొన్నారు. క్యాంపులో వివిధ రకాల పరీక్షలు చేయడంతో పాటు ఉచితంగా మందులు, కళ్లజోళ్లు ఇవ్వడం హర్షణీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేయాలని ఆమె సూచించారు. ది విజయవాడ గుంటూరు ప్యాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భవానీపురం హెచ్బి కాలనీ నందు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో నేత్ర పరీక్షలు, దంత పరీక్షలతో పాటు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఏడీఎంహెచ్ఓ ఉషారాణి, కార్పొరేటర్ కోటిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఒకరు రక్తదానం చేయటం వల్ల మరొకరి ప్రాణం నిలిపిన వారం అవుతామని చెప్పారు. ఇలాంటి మెడికల్ క్యాంపు ద్వారా ఎంతో మందికి మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రజా ఉపయోగమైన ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని వారు ఆకాంక్షించారు. అనంతరం విజయవాడ గుంటూరు ప్యాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పసుపులేటి వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన డాక్టర్లచే వివిధ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు పలు రకాల సేవలు నిర్వహించామని, మానవ సేవే మాధవ సేవని ఉపోద్ఘాటించారు. తమ అసోసియేషన్ అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇదంతా లోతట్టు ప్రాంత ప్రజలు, పూర్ పీపుల్ ఎక్కువగా నివసిస్తున్నారు. ఈ 43వ డివిజన్లో ఓల్డ్ ఎల్ఐజీ ఎంఐజ్ అవ్వచ్చు, ఊర్మిళ సుబ్బారావు నగర్ కానీ, ఏకల నగర్ కానీ, ప్రజాశక్తి నగరు, ఇదే ముఠా కార్మికులు ఎక్కువగా ఉండే ఏరియా. మరి ఈ క్యాంపులు చాలా ప్రజలకు చాలా మంచి మేలు చేస్తుంది. అదేవిధంగా డెంటలు, అదేవిధంగా మరి బ్లడ్ డొనేషన్ క్యాంపు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు బ్లడ్ డొనేషన్ ఒక వ్యక్తి బ్లడ్ ఇవ్వడం వల్ల మరో వ్యక్తికి ప్రాణం పోయడం జరుగుతుంది. అదేవిధంగా ఐ చెకప్ కానీ మరి ఇంత పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపు ద్వారా ఎంతోమందికి మేలు చేకూరుతుంది. ఇది సంతోషంగా ఉందండి. ఇది విజయవాడ గుంటూరు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ముందుకు సాగుతుంది. మేము కష్టపడి, మా అసోసియేషన్ సభ్యులందరూ కష్టపడి తలా ₹1 ఇచ్చి ఈ అసోసియేషన్ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నటువంటి ఈ విజయవాడ గుంటూరు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా తరఫున. ఎందుకంటే ప్రతి సభ్యులు ఎంతో కష్టపడి, ఎంతో అహర్నిశలు శ్రమించి మెడికల్ క్యాంప్ పెట్టాలని ఎంతోమంది కృషి వల్ల ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నామండి. మా యొక్క మేము డెవలప్ అవుతా ఈ యొక్క సమాజానికి, అట్లాగే మేము మెయిన్గా మానవ సేవే మాధవ సేవ దృక్పథంతో ఇలాంటి మంచి మంచి క్యాంపులు చేస్తా ముందుకు సాగుతామని ఇంకొకసారి తెలియజేస్తాం ఫ్రెండ్స్. మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏపీ సాక్స్ వాళ్ళ అండర్లో వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మైగ్రెంట్స్ అండ్ ట్రక్కర్స్ మీద, అట్లానే ఎక్కడైతే మనకి అవసరం ఉందో అలాంటి చోట్లంతా కూడా ఇలాంటి క్యాంప్స్ సంవత్సరానికి 2-3 సార్లు కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఐ టెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు ఇచ్చిన ఇది తీసుకుని వెళ్తే వాళ్ళకి ఫ్రీ చెకప్ చేస్తారు. అట్లానే 20% వరకు ప్రొసీజర్స్లో కన్సెషన్ ఇస్తామని కూడా మ్యాక్స్ విజన్ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. అట్లానే ఎవరైతే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.